ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సంసార వృక్షమారూఢాః పతంతి నరకారణవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేస్తాడు. ఈ శ్లోకం అర్థాన్ని పరిశీలిస్తే ప్రతి జీవుడు సంసారం అనే వృక్షాన్ని అధిరోహించి నరకం అనే సముద్రంలో పడిపోతున్నాడు. ఆ నరకమనే సముద్రం నుంచి సంరక్షించి ముక్తికి మార్గాన్ని తెలియజెప్పేటువంటి గురువుకు నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం. జీవుడు ఎందుకని నరకమనే సముద్రంలో పడిపోతాడు అంటే, సంసారంతో మమేకం చెంది సంసార లంపటంలో చిక్కుకున్న కారణాన స్వస్వరూపాన్ని తెలుసుకోలేక నరకానికి వెళుతూ ఉన్నాడు. జీవుడికి ఇలాంటి ఆలోచన కలగటానికి కారణం అజ్ఞానమే. ఈ అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే, వివేక చూడామణిలో దీనికి సమాధానం చెప్పారు శంకర భగవత్పాదులు. సంతి అన్యే ప్రతిబంధ పుంసః సంసారహేతవో దృష్ట తేషామేషాం మూలం ప్రథమ వికారో భవతి అహంకారః అన్నాడు. అంటే ఈ అజ్ఞానము యొక్క మొట్టమొదటి వికారం ఏమిటి అంటే అహంకారమే. సకల చరాచర జగత్తు నడిచేది ఆ స్వామి కృప వల్ల, భగవంతుని యొక్క కృపా కటాక్షం వల్ల. అందరిలో వ్యాపించి అందరినీ నడిపించేది ఆ స్వామియే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మాయ అనే యంత్రాన్ని అధిరోహించి సకల జీవులను నడుపుతున్నటువంటి ఆ స్వామి యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందగలిగినప్పుడు మాత్రమే ఆ మాయ నుంచి నువ్వు బయటపడగలుగుతావు. కానీ అహంకారం నీలో ప్రవేశించినప్పుడు ఆ మాయ నిన్ను కమ్మేస్తుంది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటారు భగవాన్ రమణులు ఉపదేశసారంలో. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ వలననే అంతా నడుస్తోంది, నీకు ఫలితం సిద్ధిస్తోంది. నువ్వు ఆచరించే కర్మలు జడమైనవి, దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఏది యాదృచ్ఛికం కాదు, అంతా దైవ నిర్ణయమే. ఈ భావన బలంగా నీలో ఉంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు ఆచరించే ప్రతి కార్యక్రమం వలన నీ చిత్తము శోధింపబడుతుంది, అది నీ ముక్తికి సాధనమవుతుంది. అందుకే జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. ఈ జగత్తంతా అష్టమూర్తి తత్వమైన ఆ శివస్వరూపంగా నువ్వు భావించగలిగినప్పుడు ఆ అహంకారం నిన్నేమీ చేయలేదు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ 8 కలిపితే అష్టమూర్తులుగా మనం నిర్ధాకరిస్తూ ఉన్నాం. అలాంటి ఆ శివస్వరూపాన్ని, ఆ గురుస్వరూపాన్ని నువ్వు ఆరాధించగలిగినప్పుడే యస్తానుద్ధరతే సర్వాన్, ఈ సంసారం అనేటువంటి వృక్షాన్ని అధిరోహించి నరకమనే సముద్రంలో పడిపోకుండా ఆ గురువు నిన్ను రక్షిస్తాడు. గురువుకు శిష్యుడికి తేడా ఏమిటి అంటే, గురువు వర్క్స్ ఫర్ ఎ కాజ్, శిష్య వర్క్స్ ఫర్ అప్లాస్, అంతే తేడా. గురువు ఒక కారణం కోసం పనిచేస్తాడు,
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం భగవంతుడు అవతారాలు ఎత్తుతాడు. అందుకే ఆయనది అవతారం. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్స్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఇక్కడ ఉన్న నా తాతలను, తండ్రులను, గురువులను, బంధువులను వీళ్ళందరినీ నేను సంహరించి నేనేం పొందుతాను, నాకు అది స్వర్గమైన అవసరం లేదు అంటూ తాను తన స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని తన ఆనందానికి అవసరమైనటువంటి కార్యాచరణ చేసేవాడు శిష్యుడు. అందుకే అతను చేసేదంతా పొగడబడటం కోసం, దండల కోసం, దండాల కోసం. ఈ శిష్యతత్వం నుంచి గురుతత్వానికి నువ్వు ఎదగాలి అంటే గురువు యొక్క మార్గదర్శకం నీకు కావాలి. అది ఎలా దొరుకుతుంది అంటే భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ఇదే ప్రశ్నిస్తాడు. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ప్రతివాడికి మంచిగా ఉండాలని ఉంటుంది, ధర్మ మార్గంలో ప్రయాణించాలని ఉంటుంది. కానీ వాడు ఎందుకు తప్పు చేస్తాడు, ఎందుకు అధర్మ మార్గాన్నిలో ముందుకు సాగుతాడు అంటే కృష్ణుడు సమాధానం చెబుతాడు 3వ అధ్యాయంలో 37వ శ్లోకంలో. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. ఆయన ప్రతివాడిలో 2 గుణాలు ఉంటాయి, కామము, క్రోధము. ఇవి రజోగుణం నుంచి ఉద్భవిస్తాయి. ఇవి భయంకరమైనవి, ఎంత తిన్నా ఆకలి తీరనటువంటి లక్షణం కలిగినవి. ఆ కామం తీరకపోతే కోపం వస్తుంది. ప్రతివాడు ఎందుకోసం పనిచేస్తాడు అంటే ద డిజైర్ టు అచీవ్ సంథింగ్, ద ఫియర్ ఆఫ్ బికమింగ్ నథింగ్. ఏదో అందుకోవాలన్న తాపత్రయం, అదే కామం. అది అందుకోలేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతానేమోనన్న భయం, ఆ భయమే కోపానికి కారణం. ఇలా కామాన్ని, క్రోధాన్ని, రజోగుణం నుంచి ఉద్భవించే లక్షణాలు కలిగిన ఈ 2 గుణాలను ఎవరైతే వదులుకుంటాడో వాడు అద్భుతమైన అభివృద్ధి పథంలో ముందరికి వెళతాడు. దానికి దృష్టాంతమే విశ్వామిత్రుడి చరిత్ర. విశ్వామిత్రుడు తాను రాజునన్న అహంకారంతో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న గోవును అపహరించి తీసుకుని వెళతాడు. ప్రతిఘటిస్తున్నటువంటి వశిష్ఠుని సైన్యాలను అంతం చేద్దామని అనేక అస్త్రాలను ప్రయోగిస్తాడు. కానీ వశిష్ఠుడు అడ్డుపెట్టిన బ్రహ్మదండం ముందు ఆ శస్త్రాస్త్రాలన్నీ నిర్వీర్యమైపోతాయి. క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే. ఒక్క బ్రహ్మదండం, ఒక్క గురువు యొక్క తపశ్శక్తి నా శక్తియుక్తులన్నింటినీ నిర్వీర్యం చేసింది అని భావించి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మర్షికి కావాలని, తాను గురువుగా మారాలని. ఆయన తపస్సుకు సంతోషించి ఆయనను మహర్షిగా గుర్తిస్తాడు బ్రహ్మదేవుడు. 10,000 సంవత్సరాల తప ఫలితం కారణంగా ఆయన అనుకున్న పనులన్నీ సాధించగలుగుతాడు. ఆ సమయంలో ఆయన కంటబడుతుంది మేనక. 10,000 సంవత్సరాల తపశ్శక్తితో 1000 సంవత్సరాలు ఆమెతో అద్భుతమైన భోగాలన్నీ అనుభవిస్తాడు. అహోరాత్రాపదేశేన గత సంవత్సరా దశ. అయ్యో, నా 10,000 సంవత్సరాల తపస్సు మేనకతో భోగాలను అనుభవించటంలో వృధా అయిపోయిందని భావించి మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఈసారి విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేద్దామని రంభే వస్తుంది. ఆమెను చూడగానే ఆగ్రహం కలుగుతుంది. ఈ ఇంద్రుడికి వేరే పని లేదా, తపస్సు చేసుకునేటువంటి తపస్సుల యొక్క తపశ్శక్తిని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా బ్రతుకుతున్నాడు అని చెప్పి ఆ ఆగ్రహాన్ని రంభ మీద ప్రయోగించి ఆమెను 10,000 సంవత్సరాలు శిలగా ఉండమని శపిస్తాడు.
కామము, క్రోధము, ఈ రెండు నీ తపశ్శక్తినంత వృధా చేసి తప్పుడు పనులు నువ్వు చేసేలాగా నిన్ను ప్రేరేపించింది. ఇప్పుడు గుర్తించాడు విశ్వామిత్రుడు తాను చేస్తున్న తప్పేమిటో. ఈ కామాన్ని, క్రోధాన్ని వదిలితే కానీ నాకు ముక్తి లేదు అని భావించి లోభిత క్రోధితశ్చైవ తపసాచాభివర్ధతే నైహస్య దృశినం కించిత్ దృశ్యతే సూక్ష్మమప్యథా. ఆయన చేస్తున్న తపస్సుకు లోకాలన్నీ అల్లకల్లోలమవుతూ ఉంటే దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సు సామాన్యమైనది కాదు, ఆయనను బ్రహ్మర్షిగా గుర్తించమంటారు. కామాన్ని, క్రోధాన్ని వదులుకొని చేసిన తపస్సు అద్భుతమైన స్థితికి నిన్ను తీసుకువెళుతుంది. అదే గురుతత్వం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో బ్రహ్మర్షే స్వాగతం చేస్తూ, ఓ విశ్వామిత్ర, నిన్ను నేను బ్రహ్మర్షిగా గుర్తిస్తున్నాను, రావయ్యా అంటే విశ్వామిత్రుడు అంటాడు, నువ్వు కాదు నన్ను గుర్తించాల్సింది, వశిష్ఠుడు గుర్తించాలి. ఎందుకు అంటే వశిష్ఠ అన్న శబ్దానికి కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ. కామాన్ని, క్రోధాన్ని జయించి తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు వశిష్ఠుడు. అందుకే వశిష్ఠుడి ద్వారా తాను బ్రహ్మర్షిని అయ్యాను అని అనిపించుకున్న తరువాత తన తపస్సును ఆపేస్తాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన మంత్రమే గాయత్రి మంత్రం. మరి ఈ రజోగుణము, తమోగుణము, వీటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఎలా దీని నుంచి బయటపడాలి అని మనం ఆలోచన చేస్తే వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనకు ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేశారు. బ్రహ్మానంద నిధిం మహాబలవతాహంకార ఘోరాహిన సంవేక్షాత్మని రక్షతే గుణమయై చండైర్త్రిభిర్మస్తకై విజ్ఞానాఖ్య మహాసినా ద్యుతిమత విచ్ఛిద్య శిరత్రయం నిర్మూల్యాహి నిధిం సుఖకరం ధీరోనుభోక్షమః. అంటే ప్రతివాడిలో బ్రహ్మానందము నిక్షిప్తమై ఉన్నది. కానీ ఎక్కడైతే బ్రహ్మానందమనే నిధి ఉంటుందో, నిధి ఉన్న చోట పాములు రక్షణగా ఉన్నట్టు 3 తలల సర్పము ఈ బ్రహ్మానందము అనే నిధిని చుట్టుకొని దాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నాయి. అంటే ఈ బ్రహ్మానందాన్ని నీకు తెలియకుండా, నువ్వు గుర్తించకుండా అడ్డుపడేది ఏమిటి అంటే సత్వరజస్తమో గుణములు అనే 3 తలలు ఉన్న పాము ఈ బ్రహ్మానందం అనే నిధిని చుట్టుకొని నీకు ఆ ఆనందం అందకుండా ఆ బ్రహ్మానందం అనే నిధిని కాపాడుతున్నాయి. మరి సత్వగుణం మంచిదంటారు కదండి, రజోగుణము, తమోగుణము వదులుకోమంటారు. అంటే సత్వగుణము బంగారు సంఖ్యల, తమోగుణము ఇనుప సంఖ్యల. సంఖ్యల అంటే బంధనంలో ఉంచేదే. అతను గుణాతీతుడు. సత్వరజస్తమంబులు ప్రకృతి గుణంబులు, ఆ గుణంబులకు ఒక్కొక్క కాలమున హానివృద్ధులు కలవు అని సప్తమ స్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు చెప్తాడు. గుణాతీతమైన ఈశ్వర చింతన, ఈశ్వర తత్వాన్ని నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ఆ స్వామిని చేరుకోగలుగుతాం. మరి ఈ పావుని ఎలా అయ్యా అంతం చేయటం అంటే విజ్ఞానాఖ్య మహాసినో ద్యుతిమత. విజ్ఞానము అనేటువంటి ఖడ్గాన్ని తీసుకోమన్నారు. ఆ ఖడ్గంతో ఈ 3 తలలను ఛేదించమన్నారు. నిర్మూల్యాహి ఇమం నిధిం సుఖకరం. ఆ పామును విజ్ఞానమనే మహాఖడ్గంతో అంతం చేసి ఈ బ్రహ్మానందం అనే నిధిని నువ్వు పొందవయ్యా.
ఇప్పుడు ఎక్కడి నుంచి తెద్దాం ఆ విజ్ఞానం అనేటువంటి మహా ఖడ్గాన్ని? గురువే ఆ విజ్ఞానం అనే ఖడ్గం. కాబట్టి నువ్వు గురువును ఆశ్రయించినట్టయితే ఆ గురు కృప కారణంగా నీలోని అహంకారం అంతరించి అద్భుతమైన ఆత్మానందం నీ సొంతమవుతుంది. ఎంతసేపు మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు మన గొప్పదనాన్ని ప్రకటించుకోవడానికి, అందరి చేత దండం పెట్టించుకోవడానికి, దండలు వేయించుకోవడానికి మనం మన విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే కంచి పరమాచార్య వారు ఒక మాట అంటారు, ప్రతివారు తమలో ఉన్న విద్వత్తును పాండిత్యాన్ని ప్రదర్శించి గురువుగా చలామణి అవ్వాలని చూస్తారు, కానీ అనుష్ఠానం మీద ఆచారం మీద దృష్టి పెట్టరు. అనుష్ఠానం లేని విద్వత్తు పాండిత్యము ఎలా ఉపకరిస్తాయి? ఈరోజు సమాజంలో జరుగుతున్నది అదే. 4 సంస్కృత శ్లోకాలు, 5 శాస్త్రాలు, 6 లాజిక్కులు పట్టుకొని తన మాటలనే గారడీతో ఎదుటివారిని మోహితులను చేర్చి తాను గురువుగా చలామణి అయ్యేటువంటి ప్రవృత్తి కలిగిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానం గమనిస్తూ ఉంటే అసలైన గురువు యొక్క తత్వం ఏమిటో మనకు అవగతమవుతుంది. అనుష్ఠానము అంటే మొట్టమొదట నువ్వు చెబుతున్న మాటలను, నువ్వు చేస్తున్నటువంటి పనులను నువ్వు విశ్లేషించుకుంటున్నావా? ఆచినోహిత శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అని చెప్తుంది ఆచార్య శబ్దానికి నిర్వచనాన్ని. అంటే చిత్తశుద్ధితో ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రం యొక్క వాక్యములోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఆచరిస్తూ నలుగురికి దాన్ని వివరించినప్పుడు మాత్రమే నువ్వు గురువు అన్న శబ్దానికి అర్హుడవు. కంచి పరమాచార్య భోజనానికి కూర్చుంటే వంటవాడు తోటకూర పప్పు వేసేట. ఆ పదార్థాన్ని స్వీకరించి వంటవాడితో చాలా రుచిగా ఉంది అన్నట్ట. వెంటనే పొంగిపోయిన ఆ వంటవాడు మరునాడు కూడా అదే శాకాన్ని వడ్డించాడు. తరువాత ఆలోచనలో పడ్డారు పరమాచార్య. అసలు ఆహారం మీద ఆలోచన లేకుండా నిరంతరము పరమాత్మతో సంయోగం ఉంచుకొని ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన లక్షణం కలిగిన నేను ఈరోజు జిహ్వ చాపల్యానికి గురి అయ్యానే అని బాధపడి వారం రోజులు ఉపవాసం ఉండి అనంతరం గోమయంతో నోటిని శుభ్రం చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నారట. 23 ఏళ్ల వయస్సులో ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న అధికారి ఒక స్త్రీమూర్తిని ఏకాంతంగా స్వామివారి గదిలోకి పంపిస్తే ఆమె సమస్యకు సమాధానం చెప్పిన తరువాత సన్యాసి దగ్గరకు స్త్రీమూర్తిని పంపరాదు అని ఖచ్చితంగా తెలియజేశారట. ఇలా ఏ ధర్మాన్నైతే తాను ప్రవచనం చేస్తూ ఉన్నారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన వారే గురుమూర్తులు. అలాంటి గురువులకు నిలయం భారతదేశం. విచిత్రం ఏమిటి అంటే రమణ మహర్షి ఆశ్రమంలో కుక్క, పాము, పులి, ఆవు, కోతి వీటన్నింటిలో ఆ భగవత్ చైతన్యాన్ని చూస్తున్న రమణులు వారితో మాట్లాడేవాళ్ళు, వాటి సమస్యలను కనుక్కునేవారు. కోతి రమణుల దగ్గరికి వచ్చి, ఈ వృద్ధాప్యంలో నా కొడుకు కోడలు ఇద్దరూ చనిపోతే మనవలను నేను పోషించాల్సి వస్తుంది అని చెప్తే దానికి స్వాంతన వాక్యాలను తెలియజేశారు. పాము, అందరూ ప్రవచనం వింటున్నారు కదా, ఈయన నాన్యారు అని అందరినీ ప్రశ్నించుకోమంటున్నారు, నేను పామునైనా నాలో వారిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒక్కటే కదా అని భావించిందేమో, అందరితో పాటు తాను ఉపన్యాసాన్ని వినటానికి వచ్చి పడగెత్తి నిలబడిందిట. దాన్ని చూసి భయపడుతున్న
శిష్యుల వైనాన్ని గమనించి, మిమ్మల్ని చూసి వీరంతా భయపడుతున్నారు, మీరిక్కడ ఉండటం అవసరమా అని సంబోధన చేస్తే ఆ పాము మరునాటి నుంచి ఎవరికీ కనపడలేదు. ఇంత ఆత్మతత్వాన్ని స్వయంగా ప్రదర్శిస్తూ నాన్ యారని ప్రశ్నించుకోమంటూ అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాన్ని అందరికీ వివరించిన రమణుల యొక్క శివ సాయుధ్యం తరువాత ఆ ఆశ్రమ నిర్వాహకులంతా అధికారం కోసం కోర్టుకెళ్ళారు. ఎంత విచిత్రం! గురువుల యొక్క బోధలను సక్రమంగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించినప్పుడే అది అనుష్ఠానమవుతుంది. అనుష్ఠాన వేదాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ శుష్క వేదాంతానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. తాము ఆచరించి ప్రపంచానికి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించినటువంటి గురువుల యొక్క బోధలే సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. వారు మాత్రమే సాధకులను ఈ సంసార సముద్రం నుంచి రక్షించగలుగుతారు. మన అహంకారం మనను అథపాతాళానికి తీసుకువెళ్తుంది. బల్లి కప్పు మీద పాకుతూ, ఈ కప్పు కింద పడకుండా నేను చూస్తున్నాను కనుక కింద అందరూ కూర్చొని సంభాషించగలుగుతూ ఉన్నారే, వాళ్ళు నన్ను గుర్తించి నాకు సన్మానం చేయరేమిటి అని భావిస్తుందిట. ఆ బల్లిది ఎంత మూర్ఖత్వమో! అలా ఆలోచించేటువంటి అహంకారంతో ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానం కూడా అంతే మూర్ఖత్వంతో కూడి ఉన్నదన్న సత్యాన్ని మనం గురు సందేశంలోని గురు గీత శ్లోకాల ద్వారా గుర్తించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, గురువే నీలో ఉన్నటువంటి శక్తియుక్తులకు ఒక అందమైన రూపం కల్పించి ఆవిష్కరించే బ్రహ్మ. అలా ఆవిష్కరింపబడినటువంటి ఆ శక్తి యుక్తి ఎలా నువ్వు వినియోగించటం వల్ల నీ స్థితి ఉన్నతంగా ఉంటుందో నీకు తెలియజెప్పే విష్ణువు. అనంతర కాలంలో అదే విజ్ఞానం నీతో పాటు నలుగురికి ఉపయోగపడటం కోసం నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ నీకు వివరించేటువంటి శివతత్వం. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంతకుముందే బ్రహ్మ అన్నాడు, మళ్ళీ పరబ్రహ్మ అంటున్నాడేమిటి అని ఆశ్చర్యపోక్కరలేదు. ఏ మూల చైతన్యమైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కారణంగా నిలిచిందో ఆ మూల చైతన్యం కూడా గురువే అని చెప్పారు. అందుకే కబీర్ ఒక మాట అంటాడు, గురువు గోవిందుడు ఇద్దరు నీ సమక్షంలోకి వస్తే నువ్వు ముందర ఎవరికి నమస్కారం చేస్తావు? గురువుకే చెయ్యవయ్యా. ఎందుకంటే గోవిందుణ్ణి గురించి చెప్పినవాడు గురువే కనుక. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువుకు కోపం వస్తే నిన్ను రక్షించేవాడెవరు? కనుక ఈ సంసారం అనే సాగరం నుంచి నిన్ను తరింపజేసే అద్భుతమైన నౌక గురుభక్తి. అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. అనంతమైన ఈ సంసారం సాగిపోతూనే ఉంటుంది. ఈ సంసారం నుంచి నువ్వు బయటపడాలంటే, ఈ సంసార సాగరాన్ని నువ్వు దాటాలి అంటే గురుభక్తి అనే నావ నీకు అత్యంత ఆవశ్యకం. వైరాగ్య సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా మారాలి అంటే ఆ గురు పాదుకలను నువ్వు ఆశ్రయించాలి అని గురుపాదుకా స్తోత్రంలో అద్భుతమైన గురుతత్వాన్ని, గురుభక్తి ఆవశ్యకతను, గురు పాదుకలను పూజించాల్సినటువంటి అవసరాన్ని వివరించటం జరిగింది. ఇలాంటి అద్భుతమైన స్తోత్రాల ద్వారా గురు మాహాత్యాన్ని గుర్తిస్తూ, ఏ గురువుల యొక్క మార్గదర్శకంలో భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతమై విశ్వగురువుగా ఎదిగిందో అలాంటి గురువుల చరిత్రలను,
వారి అద్భుతమైన సందేశాలను గురు సందేశం కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం దత్సత్.